రైతు బంధు ఇచ్చినాం, అకౌంట్లు చూసుకోండి, రైతులపై మంత్రి సీతక్క చిర్రుబొర్రులు. అక్క గిదేనా అక్క పద్ధతి? మనం అధికారంలో ఉంటే ఒక లెక్క, అధికారంలో లేకపోతే ఒక లెక్కనా అక్క? ఆనాడు తెలంగాణ ఆగమైందని మీరు అన్నారుగా అక్క, ప్రతిపక్షంలో ఉండి సీతక్క గారు. మరి ఇప్పుడు ఎందుకక్క చిర్రుబుర్రులాడతాను? అధికారంలో ఉంటే గిట్లనే ఉంటుంది. మరి అధికారంలో ఉంటే 1000 రాళ్ళు విసిరేస్తారు సీతక్క. 1000 రాళ్లను ఓపికగా పట్టుకోవాలి. చిరుబుర్రలాడితే ఎట్లయితుంది సీతక్క గారు? మరి 20 లక్షల మంది రైతులకే రైతు భరోసా, రైతు బందే. భరోసా ఎక్కడిది? మీ రైతు భరోసా నాశనంగాను. రైతు భరోసా ఎక్కడిది? రైతు బంధు 5000 20 లక్షల మందికి వేసిండ్రు. ఇంకా 70 లక్షల మందికి రైతు భరోసా అందలే, రైతు బంధు అందలే. ఇక రైతు భరోసాకు దిక్కెక్కడిది? నువ్వు చిరుబొర్రులాడితే ఏంది, వాళ్ళని తిడితేంది, కొడితేంది? నీకే చెడ్డ పేరు వస్తుంది సీతక్క గారు. మొన్ననే నీ పిఏ ఆ ఇసుక దందాలో దొరికిండు. మొన్ననే నీ నిచ్చలి, నీ స్నేహితురాలు ఆమె తస్లిమా జైలు పడ్డది అవినీతి చేసి. ఇప్పుడు నువ్వు ఈ చిరుబుర్రులాడితే నీకు ఇంకా మరింత చెడ్డ పేరు. రైతులు చుట్టుముడతారు, రేపు గ్రాడ్యుయేట్స్ చుట్టుముడతారు, రేపు నిరుద్యోగులు చుట్టుముడతారు, రకరకాల సమస్యలు ఇంకొస్తాయి. ఏది ఈ మంత్రి పదవి అంటే ఆడంబరం అనుకున్నారు ఏంది? మీరు నగలు నాట్రా వేసుకొని తిరుగుతాం హ్యాపీగా అనుకుంటారా ఏంది? మంత్రి పదవి అంటే నిత్యం ఒత్తిడి ఉంటుంది. మీరు ఇచ్చిన హామీల పట్ల మిమ్మల్ని నిలదీస్తారు, మిమ్మల్ని ఇచ్చిన హామీల పట్ల మిమ్మల్ని కడిగేస్తారు. ఇన్ని ఉంటాయి. మరి ఇన్ని ఉంటే చిరుబుర్రలాడితే వచ్చిన అవుతుంది అనుకుంటున్నావా సీతక్క గారు? ఖచ్చితంగా మీరు నెరవేర్చాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి. మిగిలిన 70 లక్షల మందికి నువ్వు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలి. అది నీ బాధ్యత. నువ్వు కూర్చున్న కుర్చీ బాధ్యత అది. ఏదో మీ ఇంటికి వచ్చి అడుగుతలేం కదా. మీ ఇంటికి వచ్చి సీతక్క 10 రూపాయలు ఈ యొక్క సీతక్క అన్నప్పుడు నువ్వు మమ్మల్ని తిట్టాలి, నువ్వు మా మీద చిరుబుర్రలు ఆడాలి. మేము ఎన్నుకుంటాం, మేము కూర్చోబెడతాం, మీరు ఇవ్వవలసినవి మీరు చెప్పినవి అడిగితేనే చిరుబుర్రులా? మానుకో సీతక్క. ఈ ములుగు రైతులు ఇట్లా అయితే నేను ఎప్పుడో దించేస్తారు. ఇది జాగ్రత్తగా మీరు మెసలాలి.